హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో యథావిధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడము. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. గాడ్ ఆఫ్ ది క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నాడు. ముంబైలో జరిగిన ఈవెంట్లో ఐసీసీ చైర్మన్ జైషా అవార్డును సచిన్ టెండూల్కర్కు అందించాడు. ఈ టైంలో గెస్ట్ అండ్ సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ మొత్తం సచిన్ టెండూల్కర్ని అప్రిషియేట్ చేశారు. ఈ ఈవెంట్కి సీనియర్ క్రికెట్ ప్లేయర్స్తో పాటు ప్రెజెంట్ ఆడుతున్న క్రికెట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ అటెండ్ అయ్యారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. రంజీ ట్రోఫీలో ఢిల్లీ వర్సెస్ రైల్వేతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ టీం విన్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రైల్వేస్ టీం 241 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ టీం 374 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. ఇందులో విరాట్ కోహ్లీ 6 రన్స్కి అవుట్ అయి అందరినీ డిసప్పాయింట్ చేశాడు. ఇంకా తర్వాత సెకండ్ ఇన్నింగ్స్కి బ్యాటింగ్ వచ్చిన రైల్వేస్ టీం 114 రన్స్కి ఆల్అౌట్ అయింది. బౌలింగ్లో శివం శర్మ 5 వికెట్స్ తీశాడు. దీంతో ఢిల్లీ టీం ఇన్నింగ్స్ ఉండగానే 19 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్నేను. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో శ్రీలంకపై ఆస్ట్రేలియా విన్ అయింది. గాలి వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో వార్ వన్ సైడ్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం 654 రన్స్ చేసి 6 వికెట్స్ లాస్ అయి డిక్లేర్ చేసింది. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన శ్రీలంక టీం ఫస్ట్ ఇన్నింగ్స్లో 165 రన్స్కి ఆల్అౌట్ అయింది. తర్వాత శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. శ్రీలంక టీం ఫాలో ఆన్లో 247 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా టీం ఒకే ఇన్నింగ్స్ అండ్ 244 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్ అయింది. టెస్ట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియా టీంకు 4th హైయెస్ట్ విన్ డబుల్ సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. టీమిండియా క్రికెటర్ అయిన బుద్ధిమాన్ సాహా ఆల్ ఫార్మాట్స్కి రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. 28 ఇయర్స్ పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, క్లబ్, డిస్టిక్, స్టేట్ ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. ఐపీఎల్ ఫార్మాట్లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్, జీటీ, పంజాబ్, సిఎస్కే టీమ్స్కి ఆడాడు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఇంకా లైఫ్లో న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. బుద్ధిమాన్ సాహా టెస్ట్ ఫార్మాట్లో 40 మ్యాచెస్ ఆడి 1353 రన్స్ చేశాడు. ఇంకా 9 ఓడిఐస్లో 41 రన్స్ చేశాడు. ఇంకా 122 ఎఫ్సీ మ్యాచెస్ ఆడి 6423 రన్స్ చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th T20 మ్యాచ్లో ఈరోజు జరిగే లాస్ట్ మ్యాచ్లో షమీని ఆడనిస్తామని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మర్కల్ అన్నాడు. షమీ చాలా బాగా ఆడుతున్నాడు, వార్మప్ మ్యాచెస్లో బౌలింగ్ బాగానే స్పీడ్ వేస్తున్నాడు అని అన్నాడు. ఇంకొచ్చే మ్యాచెస్లో షమీని ఆడనిస్తామని అన్నాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్తో యంగ్ ప్లేయర్స్కి కీ రోల్గా మారుతుంది. ఇంకా షమీ ఇంజురీ నుంచి రికవర్ అయిన తర్వాత టీమిండియాలో ఛాన్సెస్ రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున రంజీ మ్యాచెస్ ఆడుతున్నాడు. రంజీ మ్యాచెస్ ఆడితే విరాట్ కోహ్లీకి పర్ డే 60,000 వస్తుంది. మ్యాచ్ జరిగే 4 డేస్కి కలిపి 2.40 lakhs తీసుకుంటాడు. రంజీ మ్యాచెస్లో 40 మ్యాచెస్కి పైగా ఆడితే పర్ డేకి 60,000 ఇస్తారు. అదే 20 నుంచి 40 మ్యాచెస్ ఆడితే 50,000 ఇస్తారు. ఇంకా 20 మ్యాచెస్ కంటే తక్కువ ఆడితే 40,000 ఇస్తారు. ఇంకా డెబ్యూ ప్లేయర్స్కి అయితే 20,000 నుంచి 30,000 ఇస్తారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్తో పాటు రంజీ ట్రోఫీలో ఫెయిల్ అవుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఇలా అన్నాడు. వీరిద్దరు డ్రెస్సింగ్ రూమ్కే కాకుండా టీంకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారని అన్నాడు. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళిద్దరిది కీ రోల్గా మారుతుంది. ఇంకా వీరిద్దరు రన్స్ వేటలో ఉన్నారు అని అన్నాడు. దేశం కోసం కీ పర్ఫార్మెన్స్ చేయడానికి చూస్తున్నారు అని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి గేమ్ వీరిద్దరిది చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. టీమిండియా రన్ మిషన్ అయిన విరాట్ కోహ్లీ ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ జరిగిన మ్యాచ్కి భారీగా క్రేజ్ పెరిగింది. ఈ రంజీ మ్యాచ్ని జియో సినిమాలో లైవ్ టెలికాస్ట్ చేశారు. విరాట్ కోహ్లీ ఆడుతున్న మ్యాచ్కి మాత్రమే కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇదే 1.8 crores వ్యూస్ వచ్చిన హైయెస్ట్ వ్యూవర్షిప్ సాధించిన రంజీ మ్యాచ్గా నిలిచింది. విరాట్ కోహ్లీ కోసం స్టేడియం కూడా చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. ఇంకేవేమో నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అండ్ కామెంట్ చేయడం. ఇంక ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.